వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన 75 ఏళ్ల వంటేరు మల్లయ్యకు తీవ్రమైన క్యాల్సిఫిక్ అయోర్టిక్ స్టెనోసిస్ సమస్యకు హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక టీఏవిఐ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా క్యాథెటర్ ద్వారా మెరిల్ మైవాల్ కృత్రిమ ఆయోర్టిక్ వాల్ను అమర్చి చికిత్స అందించారు. ఈ ప్రక్రియను కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటరెడ్డి బి ఆధ్వర్యంలో నిర్వహించగా వాల్ గ్రేడియంట్ 70 mm హెచ్జీ నుంచి 9 mm హెచ్జీకి తగ్గింది. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి వాల్ లీకేజ్ లేకుండా గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఆయోర్టిక్ స్టెనోసిస్ వృద్ధుల్లో ప్రాణాపాయ స్థితికి దారితీసే వ్యాధి అని టీఏవిఐ ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని డాక్టర్ వెంకటరెడ్డి వెల్లడించారు. వృద్ధ రోగుల్లో ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సమన్వయంతో నిర్వహించడం కీలకమని, అందువల్లే రోగి వేగంగా కోలుకున్నారని వైద్యులు తెలిపారు. అత్యాధునిక గుండె వైద్య సేవలు, నిపుణుల బృందం సహకారంతో రోగి పూర్తిగా కోలుకొని స్థిరమైన ఆరోగ్య పరిస్థితితో డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ పద్ధతి ఇది గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్. ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, దిస్ ఇస్ టాబీ ఆర్ టావర్ అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే, దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో, మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీని ద్వారా నియర్ ఫ్యూచర్లో ఈ పద్ధతి అనేది చాలా అవైలబిలిటీకి తేవడానికి చూస్తున్నాము. ఈ ప్రతి పేషెంట్ కూడా తనకు గుండె పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు తన పరంగా 2D టెస్ట్ చేసుకొని ఈ విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను మనవిస్తాను.